రోజు ప్రధానంగా నారాయణపురం చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్నటువంటి ఎనగంటి తండ గ్రామంలో ఉన్నాం. ఇలా ప్రధానంగా ఈ యొక్క గ్రామానికి రావడానికి కారణం ఏంటంటే గత 20 నుంచి 30 రోజులుగా కేవైసీ సెంటర్లో గత 1 సంవత్సరం నుంచి కష్టపడినటువంటి రైతు యొక్క పంటని ఇక్కడ పోసి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు. అనేక మంది ఇక్కడ 10,000 మంది దాకా రైతులు చూడండి కుప్పలు కుప్పలు పోసుకొని ఈ విధంగా ఎండనక బుగ్గనక ఇక్కడ వాటి కావలు కాస్తూ కోతులు, ఓ విధంగా బర్రెలు, పందులు, అదేవిధంగా దేవినావులు అలాంటివన్నీ ఖరాబు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్ని రోజులు పంట పండించడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ పంటను కాపాడడం కోసం వారి యొక్క సొంత ఇంటిని కాపాడుకున్నట్టుగా ఇంటికాడి కన్నా ఎక్కువగా కూడా ఈ యొక్క వరి కుప్పల కాడనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ వడ్లని ఎడారిలో వచ్చినటువంటి వడ్లని ఇట్లా ఉన్నటువంటి వడ్లని ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా వారి యొక్క జీవితాన్ని కాపాడే విధంగా ఆత్మహత్యలు చేసుకోకునే విధంగా ఈ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వడ్లని కొని సరైనటువంటి గిట్టుబాటు ధర ఇచ్చి ఈ యొక్క రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉన్నదని ఈ యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా హైకోర్టు న్యాయవాదిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి రైతు ఆయనతో మాట్లాడదాం. ఏం పేరే? చక్కు నాయక్. ఏమంటున్నాడంటే నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ పంట వేసి 1,000 రోజుల వస్తుంది ఇక్కడ పంట వేసావు, అయినా కానీ ఎవరు కొనట్లేదు. ఒక్క లారీ పోయింది. వేల మంది రైతుల పోయిన కుప్పలు పోస్తే ఒక లారీ తీసుకుపోయారు. ఇప్పటికి 1,000 రోజులు వడ్ల కావాలి ఉండలేక నా జీవితమే కష్టమైపోతుంది, వ్యర్థమవుతుంది అని చెప్పి ఒక సంవత్సరం నుంచి కష్టపడి పంట పండించింది ఒక ఎత్తు అయితే ఈ పంటని కొనడానికి ఈ 1,000 రోజుల సంది పడుతున్నటువంటి అవస్థలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రైతులు తెలియజేస్తున్నారు. ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది యొక్క రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని